దానియేలు, అననీయ, అజర్య, మిషాయిల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వేషధారణ గాని ఏమండి నటన జీవితం గాని వాళ్ళు కనబట్లేదు. ఎలాగుంటున్నారని అంటే రాజు ముందు ఎలాగున్నారో రాజు లేనప్పుడు అలాగునే ఉంటున్నారు. మందిరానికి వచ్చినప్పుడు ఒక రీతిగా, నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక రీతిగా, ఊరికి బంధువుల మధ్య వెళ్ళినప్పుడు ఒక రీతిగా. నేను అంటాను, ఒక వ్యభిచారిని క్షమిస్తానంటున్నాడు దేవుడు. నటన జీవితం చేసేవారిని దేవుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలాగున్నావు ఒకసారి ఆలోచించి. నీ ఊరికి వెళ్ళినప్పుడు నీ బంధువులు చూస్తున్నారని నువ్వు ఎలా ధరించుకుంటున్నావు? నీ స్నేహితుల మధ్య తిరుగుతున్నప్పుడు నీ స్నేహితులు ఏదన్నా నేను చిన్న చూపు చూస్తారేమోనని ఒక రకంగా తయారై వెళ్తున్నావు కదా. ఆలోచించే పురుషులకు భయపడి నీ స్వభావాన్ని, నీ క్రమాన్ని మార్చుకోకు. దేవునికి భయపడు చాలు. దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఎలాగున్నావో బయట కూడా అలాగున్నాడు. నీ ఉద్యోగ స్థలంలో కూడా అలాగునే, కాలేజీలో అలాగునే ఉండు.